UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పర్సనల్ దీనికి వచ్చి ఆ వీడియోస్ దాని తర్వాత నువ్వు చేసుకున్న వీడియోస్ గుడ్ వేలో వెళ్తాయి, గుడ్గా వెళ్తాయి, బ్యాడ్గా వెళ్తే బ్యాడ్గా వెళ్తాయి. 80% మంచిగానే తీసుకుంటున్నారు. తగ్గింది ఇంకోటి కొంచెం ఏంటంటే బెటర్. నార్మల్గా నువ్వు ఏ బ్రాండ్ వాడుతావు? అంటే అంటే అన్ని బాటిల్స్తో పెడుతుంటావు కదా, సో ఏ బ్రాండ్? ఈ మళ్ళా ఇప్పుడు అంటే ఎక్కువగా నేను నాకు వచ్చిన క్వశ్చన్స్ 80% కూడా ఎలా అంటే నాకు మందు 80% వీడియోస్ తగ్గిందని ఎందుకు చెప్పాను కదా. పెడతావు, మందు మీద రిలేటివ్ వీడియోస్ ఎందుకు పెడతావు అదే అని చెప్తున్నా. అంటున్నాను. నాకు 80% నెగిటివిటీ ఒకటి తగ్గి ఆ 20% మిగిలింది అంటే అందులో 10% ఇది, 10% అది. ఓకే, ఆ 10% ఏంటంటే అన్ని మంది రిలేటెడ్ వీడియోస్ చేస్తా అంటే నేనేం ఆల్కహాలిక్ కాదు. నేను చేసే మీరు ఒక తాగరా? తాగుతా. ఇట్స్ నాట్ దట్. మామూలుగా ఎవరున్నారు ఒక పార్టీస్ లో వెళ్ళేటప్పుడు అంతే, ఓకే, ఫార్మాలిటీస్. ఇప్పుడు కానీ ఏంటంటే మీరు రెగ్యులర్ తీసే వీడియోస్ వల్ల దానికి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలా ఎలాగ చూసారు కదా, పెట్టేసుకుంటున్నారంటే దీనికి 24 గంటలు తాగుడు అదే తప్ప పని. ఏం పని ఉండదు అని అలా అనుకుంటున్నారు. నేను ఏంటంటే నేను చేసే వీడియోని కంపేర్ టు అదర్ వీడియోస్కి దీని రిలేటెడ్ చేస్తే నేను నా సెల్ఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే. వీడియో చేసే టైంలో ఓకే, నేను ఎంతలో ఏమన్నా తాక్కుంటూ పెట్టానా, లేకపోతే ఎవరికైనా చీర్స్ కొడితే ఏమన్నా పెట్టానా, లేదు. జస్ట్ బాటిల్ని చేతిలో హోల్డ్ చేసుకొని పెట్టినా, లేదు అంటే బాటిల్స్తో ఏదో ఒక సాంగ్ అట్లా చేసిన, ఓకే. అది ఇంకా దారుణమైన జడ్జిమెంట్. ఒకటి కాదు తగ్గుతుంది మీరు అంటే అంటే నాకు ఎలా అనిపించింది అంటే కొంతమందికి వాళ్ళు మళ్ళీ ఒక రాయేసి కెలకాలి అన్నట్టే ఫస్ట్ ఒక 8 వీడియోస్ దాకా మంచిగా చేస్తావు, ఒక్క 2 వీడియోస్ రిలేటెడ్ చేస్తావు, అది వాళ్ళకి అదేది అదే పట్టించుకోరు. చూసుకొని ఆ వీడియోని మళ్ళీ హైప్ చేస్తారు. సో కోరుండి గెలుగుతావా నువ్వు, లేకపోతే ఏంటి కోరుండి వాళ్ళని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు? ఇప్పుడు నాకు ఎవ్రీడే ఒకటే వీడియో చేయాలని ఎవరికీ అనిపించదు. ఇప్పుడు నేను ఆ టైంకి ఏ మూడ్లో ఉంటే ఎక్కడో చూస్తాను, అలాగా సడన్ గా మైండ్ లో ఇట్లా చేయాలనిపిస్తుంది, అట్లా చేస్తాను. నేను అది ఎప్పటి నుంచో నేను అలాగే చేస్తున్నాను. ఈవెన్ నాకు వంశీ తెలియక ముందు నుంచి నేను కానీ ఇప్పుడు అవుతాను లేదు. ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను ఆల్కహాల్ రిలేటెడ్ చేసిన వీడియోస్ అవి అప్పుడు కూడా అలానే వైరల్ అయి ఉండే, మిలియన్స్ లో ఉండే అవి కూడా. కాకపోతే ఒక టైంలో నాకు టైం లేక అసలు మొత్తానికి ఇన్స్టానే తగ్గించేసా. అండ్ మళ్ళీ ఒక 2 months నుంచి చేస్తున్నా. ఈ 10 వీడియోలు పట్టించుకోరు కానీ పెట్టే ఒక్క వీడియోని పట్టించుకుంటారు. వాళ్ళ కోసం కూడా వీడియో పెట్టినట్టున్నావు కదా. అదే పెట్టా నేను. అదే ఒక్కొక్కరికి మెసేజ్ చేయలేక పెట్టావా? మరి ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చెప్పలేను కదా ఆబ్వియస్ గా. సో పెట్టాను. నేను ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారంటే ఇంకా నా లైఫ్ కూడా వాళ్ళే బతికేయాలి. వాళ్ళ లైఫ్ గురించి ఎవరైనా వాళ్ళకి చెప్తున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఉంటున్నారు. ఇట్స్ నాట్ దట్ మీకు నచ్చపోతే ఏదైనా చెప్పొచ్చు, తప్పు లేదు, కానీ చెప్పే వే ఉంటుంది కదా. లైక్ అమ్మ అన్నానికి నీ అమ్మ అన్నానికి ఎంత తేడా ఉంది, అలా చెప్తున్నారు. అలా చెప్పేసరికి తీసుకోలేకపోతున్నా. ఇప్పుడు నార్మల్గా నాకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి కూడా నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను. కొంతమంది నువ్వు ఎవరిది పట్టించుకో మాకు అక్క, నీకు నచ్చినట్టు నువ్వు అక్క అంటారా? 90% నన్ను అందరు అక్క అంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కడో ఉంటారు. కాదు, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఫ్లటింగ్ చేస్తారు, ప్రపోజల్ వస్తాయి అని అన్న. నీకు ఈ మధ్యన ఏమైనా రాలేదా? మేము ఉన్నా ఆదరిస్తామని గట. అబ్బో అట్లాంటి మెసేజ్లు లెక్క ఉండదు. మెసేజెస్ కమెంట్స్ లో కాదు, పర్సనల్ మెసేజెస్ కమెంట్స్ లో ఉంటారా? అసలు నా బ్లాక్ లిస్ట్ చూపిస్తా చూడండి మీరు, ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటది. అదే వీళ్ళ బ్లాక్ లోకి వెళ్తారా? లేదు ఎందుకంటే అసలు ఓపెన్ చేయను అవి. చూస్తారు కానీ ఓపెన్ చేయరు. ఓపెన్ చేయను. ఇట్లా పైన హైలైట్ అవుతా ఉంటాయి కదా మెసేజెస్, అట్లా చూసి వదిలేస్తాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారేమో ఆ లిస్ట్ లో చూసుకోవాలి కదా అన్న పాయింట్ లో చూస్తాను. అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయా అని చూస్తా. మాక్సిమం అసలు ఇన్బాక్స్ జోలికి అయితే వెళ్ళను నేను. ఇప్పుడు ఈ మందు వీడియోలు ఇంకా ఆపేస్తావా, చేస్తావా, లేకపోతే వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టడం కోసం ఒక్కొక్క బ్రాండ్ కూడా తీసుకొచ్చి చెప్తావా? ఆపను. నా కోరిక మేరకు ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. వాట్కా ఇది, జిన్ ఇది, అట్లా
బికాజ్ నాకు ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే తెలీదు. హ్మ్. తెలీదు. అంత ప్రో గాదు. అవునా? నిజం చెప్పు. నిజంగా. ఏందంటే నేను నా కజిన్స్‌తో ఉంటాను గాబట్టి, ఆ ఉండే బాటిల్స్ అన్నీ నావి కాదు. హ్మ్. మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం గాబట్టి, ఆళ్ళందరివి ఉంటాయి అవును. అందులో. అది కరెక్టేలే. నేనేంటంటే వీడియోస్ కోసం ఏదో వీడియో నిండుగా ఉండడానికి అన్నీ తెచ్చి ముందు పెట్టుకొని అట్లా వాళ్ళ కోసం పెట్టావు. హ్మ్. వాళ్ళు యేసుకుంటారు. అండ్ ఆ రోజు ఆ వీడియో బాటిల్స్ అన్నీ ముందు పెట్టుకొని చేసిన వీడియో గూడా రూమ్ క్లీనింగ్ టైమ్‌లో బాటిల్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాం. ఓహ్! సో, ఎలాగో తెచ్చి అన్నీ హాల్‌లో పెట్టాం గదా! అని జెప్పి, ఆ టైంలో టీవీలో సాంగ్ ప్లే అవుతుంది. హ్మ్. ఈ సాంగ్‌ని దీనికి సింక్ చేసి చేసుకుందామని అనిపిచ్చింది. వెంటనే వీడియో తీసుకున్నా అంతే. అలా అనుకుంటే అది ఇలా వచ్చిందనమాట. హ్మ్. సో, ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా ఒక రాంగ్ వీడియో వస్తే మాత్రం దాన్నే పట్టుకుంటారు కదా! హ్మ్. ఇదంతా గుర్తుండదు. హ్మ్. ఇంకోటి ఎక్కువగా కామెంట్స్ అంటే నాకు కొంచెం బ్యాడ్‌గానే అనిపించాయి. హ్మ్. సో, డాగ్‌తో చేసిన వీడియోస్ కొన్ని క్యూట్‌గా ఉన్నాయి. కొన్ని అంటే ఆ పర్టిక్యులర్‌గా ఆ నేను సిట్యుయేషన్ అలా క్రియేట్ అవుతుందో రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. హ్మ్. నా పప్పీతో. అయితే నేనేదో వాడిని భయపెట్టడానికి ఇట్లా హెయిర్ ముందేసుకొని అట్లా చేశా. వాడేంటంటే చూసా. నా డాగ్‌కి భయమైతే చాలా టెన్స్ అయిపోతే హ్మ్. ఫస్ట్ అవతలున్న పర్సన్ మీదకి ఎగురుతాడు. హ్మ్. ఎగిరి అది నాకు తెలిసిన పర్సనే హ్మ్. స్మెల్‌తోనే కదా అవును. గుర్తుపెట్టుకుంటారు. అవును. నాకు తెలిసిన పర్సనే కాకపోతే ఫేస్ కనిపియట్లేదని నర్వస్‌గా ఉండి వాడు ఫస్ట్ నేను కొట్టడం ఆపాలని జెప్పి నా మీదకొచ్చి ఎగురుతాడు ఎప్పుడు. హ్మ్. కొట్టడం ఆపాలని. సో, అలా నా మీదకి ఎగిరిన టైంలో నేను వాడి వెయిట్ పడిపోయారు. అవును. ఆపుకోలేక వెనక్కి పడిపోయినాను. హ్మ్. దానికి కూడా నెగెటివ్ కామెంట్స్ అసలు ఏం మనుషులో నాకు అర్థం దానికే కావట్లేదు. ఎక్కువొచ్చింది నేను చూసా. పప్పీతో వీడియో చేసినా గూడా అసలా నిజంగా హ్మ్. అలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి హ్యుమానిటీ ఉండదు. అసలు వాళ్ళు ఫస్ట్ మనుషులనైతే నేను అనను. హ్మ్. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని, జంతువుల్ని ఒకే తీరులో చూసే వాళ్ళు. మరి ఎట్లా పుట్టినారో నాకు తెలీదు గానీ, నేను ఎందులో రియాక్ట్ అవ్వకపోయినా, హ్మ్. నా పప్పీ మ్యాటర్‌లో ఎవరన్నా నెగెటివ్‌గా కామెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి రియాక్ట్ అవుతా నేను. హ్మ్. రియాక్ట్ అవుతా. అలా అయితే నాకు మీరు ఆ ఒకవేళ రోజంతా రియాక్ట్ అవ్వాల్సొద్ది. నాకు నెగెటివ్ కామెంట్స్ వచ్చినా నేను డిలీట్ చేసేసి లైట్ తీసుకుంటా గానీ, హ్మ్. వాడితో పెట్టిన వీడియోస్‌కి ఏమన్నా వస్తే మాత్రం నేను పక్కా రియాక్ట్ అవుతాను. దానికి రోజంతా రియాక్ట్ అయినారా? అయితేనే ఉండాలింక అన్ని పెడుతున్నారు. హ్మ్. వాళ్ళు గూడా కామెంట్లు నేను గూడా కొన్ని అదే చూసా. మరి అది కళ్ళు ఏంటి అంటే అలాంటి కామెంట్లు గూడా ఉంటాయని నాకు అప్పుడే అనిపించింది. అంటే అదే డాగ్‌తో ఏంటి అనే ఒక వెర్షన్‌లో ఎళ్లారు చూడు. నిజంగా అందరికీ తెలుసు. హ్మ్. నా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఉంటదని జెప్పి. మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. హ్మ్. నేను ఒక మంత్‌లో ఏదన్నా పోస్ట్ చేశానంటే 80% మా పప్పీతోనే ఉంటాయి. ఓకే. స్టోరీస్ కానీ, వీడియోస్ గానీ. హ్మ్. సో, అవన్నీ చూస్తూ ఇంకా నా స్నాప్‌చాట్ స్టోరీస్‌లో అయితే మరీ. హ్మ్. మొత్తం 24 గంటలు వాడే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యేవాళ్ళు స్నాప్‌చాట్‌లో గూడా ఫాలో అయితారు. చూస్తారు. హ్మ్. ఓకే. నాకు నెగెటివ్‌గా అవ్వండి. రియాక్ట్ అవ్వండి. పర్లేదు. ఇందులో ఏం నెగటివిటీ చూస్తున్నారు? అది మాత్రం దారుణం. నేను అదొక్కటి తీసుకోలేను. నేను పక్కా ఇచ్చి పడేస్తాను. మీ వీడియోలు నేను చూస్తుంటే ఆ వీడియోలో ఎక్కువ కామెంట్స్ హ్మ్. చాలా వల్గర్‌గా అనిపించాయి నాకైతే. రీసెంట్ 2 ఇదేంటి వీడియోసు మొన్న పెట్టిన వీడియో కంటే బిఫోర్ వీడియో కొంచెం అది గూడా వైరల్ అయింది. హ్మ్. హ్మ్. ఆ వీడియో కూడా ఎలా పెడుతున్నారంటే, నేనేదో వాడిని మందలిస్తున్నట్టు ఒక వీడియో చేషినా. హ్మ్. దానికి కూడా అలానే డర్టీ కామెంట్స్ పెడుతున్నారు. ఓహ్! ఏం కనిపిస్తుంది మీకసలందులో? నేను స్టిక్ పట్టుకొని ఇంట్లో ఎట్లా సుస్సు పోస్తావు షీరో నువ్వు అని ఇట్లా కొట్టేలాగా అట్లా ట్రై చేస్తుంటే, హ్మ్. మొత్తం అది గూడా డాగ్ అన్న ఒక్క వర్డ్‌ని తీసుకొచ్చి, దానికి ఇంకొకటి యాడ్ చేసి, ఇంకొకటి మాట్లాడుతున్నారు. కొంచెం బాధ అనిపిస్తది అలాంటి విషయాలు. అంటే ఒక అబ్బాయితో అంటే దాన్ని నాకు నెగెటివ్ వచ్చిన తీసుకోగలం నెగెటివ్ గాని ఫేమ్‌ని గూడా నేను హ్మ్. లైట్ తీసుకున్నాను గానీ, ఇందులో ఏం కనిపిస్తుంది అసలా? మీర్రా అసలైన కుక్కలని జెప్పి అప్పుడనుకున్నా. హ్మ్. దానికి వీడియో పెట్టావా? ముందు పెట్టలేదు దానికా? కానీ, ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇచ్చాను. హ్మ్. కొన్నేంటంటే, మా షీరో గాడి ప్రొఫైల్‌లో ఇలాంటి కామెంట్ ఉండకూడదురా నాయనా అనుకున్నవి తీసేసి పర్సనల్‌గా మెసేజ్ జేసి మరీ ఇచ్చిన ఒక్కొక్కడికి.
ఉమ్, కమెంట్ సెక్షన్లో మళ్ళీ ఈ డిబెట్ ఎందుకు, అదొక దరిద్రం అని చెప్పి నేను ఉమ్. ప్రతి ఒక్కరికి సపరేట్గా మెసేజ్ చేసి ఇచ్చిన, ఎవరెవరైతే అట్లా పెట్టినారో. ఇప్పుడు వచ్చింది రియాలిటీ కోపం బయటికి. సో అసలు శిరా గురించి ఎత్తితే బయటకు వచ్చింది. సో ఇక్కడే ఎలా ఉందంటే అక్కడ ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలం. అసలు వాడి నా ఫస్ట్ ప్రయారిటీ. రైట్.